ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. వారు చెప్పిన ప్రశ్నలు చెప్పింది నేను విన్న చెప్తున్నాను. వారేమంటున్నారు, ఇప్పుడు జోగి రమేష్ గారు మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? 11 ఏప్రిల్ 2022 ప్రమాణ స్వీకారం చేశారు. దాని తర్వాత ఒక మాసం 9 మే 2022 జోగి రమేష్ గారి బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు గారు, జోగి రమేష్ గారి అబ్బాయి జోగి రాజీవ్ గారు, అంటే తాత మనవడు కలిసి అంబాపురం, విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో సర్వే నెంబర్ 88 లో 2160 గజాలు స్థలాన్ని కొన్నారు. అది 2160 గజాలు అంటే నాకు తెలిసి గజం అక్కడ 25-30 వేలు తక్కువ ఉండదు. అంటే 6-7 కోట్లు ప్రాపర్టీ. 6-7 కోట్లు ప్రాపర్టీ అభం శుభం తెలియని రాజీవ్ గారు ఎలా కొంటారు? ఆ చిన్న వయసులో ఎక్కడో యుఎస్ లో ఎంఎస్ చేసి డిలైట్ ఉద్యోగం, ఆయన అయితే సొంత డబ్బులతో కొనలేరు కదా. చక్కగా నిజంగా ఆయన అంత పెద్ద ఐటీ నిపుణుడు అయితే 6-7 కోట్ల రూపాయలు పెట్టి చక్కగా ఒక స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు కదా రవికిరణ్ గారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి మీకు తెలియదు కాదు, నాకు తెలియదు కాదు, మనం కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళమే ఇక్కడికి. అవునండి, ఇప్పుడు మనం అన్న హైదరాబాద్ బెంగళూరు వేరే చేసినప్పుడు అక్కడ స్థలాలు అక్కడ పొలాలు కొనుక్కునే ప్రయత్నం చేస్తాం, లేకపోతే ఫ్లాటో లేదా బిల్లానో కొంటాం. ఆయనకి అంబాపురం గ్రామం అని ఉందని నాకు తెలియదు. కాకినాడ రూరల్ మళ్ళీ అంబాపురం గ్రామం అని ఒకటి ఉంది. ఇదేంటి అమలాపురంలో ఉంది, అమలాపురం అంబాపురం అని చూశారు. అంబాపురం ఉంది, అంబాపురం గ్రామం ఉందని, దానిలో సర్వే నెంబర్ 88 ఉందని, 2160 గజాలు ఉన్నాయని చెప్పేసి అది 6 కోట్లు పెట్టి కొనొచ్చని ఆయనకి ఎలా తెలిసింది? అంటే జోగి రమేష్ గారే కదా అనుకోండి. సూటి ప్రశ్న, మీ పేరు మీద స్థలం పెట్టుకోకుండా మీ కొడుకు పేరు మీద ఎందుకు పెట్టారు? రమేష్ గారు చెప్పాలి. జోగి రమేష్ గారు మీ పేరు మీద పెట్టుకోకుండా మీ కొడుకుని మీరు ఎందుకు ఇరికించారు, ఎందుకు పెట్టారు? నంబర్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, రిజిస్ట్రేషన్ అయింది మేలో. తర్వాత 1-2 నెలలకి ఆ సేల్ డీడ్ విక్రయానికి సవర్ణ డీడ్ తీసుకొచ్చారు. ఏంటి? సర్వే నెంబర్ తప్పుగా పడింది, 88 కాదు 87 అని మార్చి అదే భూమిని చూపించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇక్కడే ఉంది లాజిక్. 88 ఏమో ప్రైవేట్ ల్యాండ్ వేరే వాళ్ళది, 87లో ఉన్న భూమి ఏమో అది అగ్రిగోల్డ్ సిఐడి అటాచ్ చేసిన భూమి. అంటే అటాచ్ చేసిన సర్వే నెంబర్ 87 అయితే దాని పక్కన 88 తీసుకుని పథకం ప్రకారం 2-3 నెలల తర్వాత అబ్బే పొరపాటు అయింది, 88 కాదు 87ని మార్పించుకుని సేల్ ని రిజిస్టర్ చేసుకున్నారు. సో నా ప్రశ్న ఏంటంటే, మీరు మంత్రిగా ఉన్నారు, మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది సర్వే నెంబర్ చూసుకోకుండానే 6-7 కోట్ల విలువ చేసే మీ అబ్బాయి అభోసోదరి అబ్బాయి రిజిస్టర్ చేస్తే మీ సర్వే నెంబర్ కూడా చూసుకోకుండా చేశారా? ఆ తర్వాత 2 నెలల్లో మళ్ళీ సర్వే నెంబర్ మార్పించుకున్నారు. మీ అబ్బాయి చేసింది మాస్టర్ ఆఫ్ సర్జన, మాస్టర్ ఆఫ్ సర్వే నెంబర్ సార్. ఏం చేశారు ఆయన? ఆయనకన్నీ తెలుసా? ఎన్ని చేసింది ఎవరు? వెనక నుంచి నాటకం ఆడింది ఎవరు? మీరే కదా. అది అగ్రిగోల్డ్ భూమి. ఆ అగ్రిగోల్డ్ భూమి సర్వే నెంబర్ సంవత్సరం తిరగకుండా మళ్ళీ అమ్మేశారు. సంవత్సరం తిరగకుండా అమ్మేశారు. మీ అబ్బాయి కష్టపడి ఉద్యోగం చేసుకుని డైరెక్ట్ ఉద్యోగం చేసుకుని కొన్న వ్యక్తి సంవత్సరం ఎందుకు అమ్మేశారు? మళ్ళీ ఇంకో దగ్గర ఈ రోజు బయటపడి మొత్తం ఎంఆర్ఓలు, గ్రామ సర్వేయర్లు, మండల సర్వేయర్లు, ఎంఆర్ఓ, సబ్ రిజిస్ట్రార్ కూడా ఇందులో బుక్ అయ్యారంట కదా సార్. సబ్ రిజిస్టర్ మొత్తం అందరి మీద కేసులు అయ్యి మొత్తం అందరూ అరెస్ట్ అయితే ఇప్పుడు ఇరికించింది ఎవరు? మీరా, చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారా, పురంధేశ్వర్ గారా? 2022లో స్థలం కొనమని చెప్పింది ఎవరు? 6-7 కోట్లు డబ్బులు ఇచ్చింది ఎవరు? సర్వే నెంబర్లు మార్చింది ఎవరు? మళ్ళీ అమ్మేసింది ఎవరు? మొత్తం అధికారులు మేనేజ్ చేసింది ఎవరు? ఇది సౌమ్యలత గారు, ఏఎస్పీ గారు చెప్తున్నటువంటి కథనం ప్రకారం అయితే మొత్తం మీరు చేసి మీ అబ్బాయిని, మీకు రక్త మాసాలు పంచుకున్న అబ్బాయిని మీరు ఇరికించేసి రిజోర్ట్ మీద బరుతారేంటి? అది మీ పేరు ఎందుకు పెట్టుకోలేదు? బినామీ ఆస్తులు ఏమన్నా మీ పేరు ఎందుకు పెట్టుకోలేదు? 6-7 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అబ్బాయికి? ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆరా తీయాలి దాని మీద. ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్రెష్ ఎంఎస్ చేసి జులైకి 6-7 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు ఇవ్వకపోతే ఐటీ కూడా దాని మీద విచారణ చేయాలి. మీరు కొనుక్కోవాల్సిన ప్రాపర్టీని మీ అబ్బాయి మీద చేసి అసలు ఇరికించేసి ఈ రోజు బురద జల్లేస్తున్నారు. అదేంటంటే కులం కార్డు ఇస్తున్నారు. కులానికి భూమికి అక్రమ రిజిస్ట్రేషన్ ఏంటి సంబంధం? ఏంటో మరి గౌడు కులానికి దీనికి ఏంటి సంబంధం? కులస్తులు మొత్తం తీసుకొస్తారా? మీ కులస్తులు అందరూ చెప్పి మీరు కొన్నారా? మీ కుల సంఘంలో తీర్మానం చేశారు కొన్నారా? మీరేమనేది ఎందుకు గౌడు సంఘాన్ని మొత్తం లింకప్ చేస్తున్నారు? మీరు గౌడు జనోత్తర మీ అబ్బాయిని మీరైతే ఎంఎస్ చేయించారు కదా, అలాగే గౌడు సంఘం గౌడు కులాలని 10 మందిని ఎంఎస్ చేయించారా? మీరు ఎప్పుడన్నా ఏమన్నా ఆ కుల సభ్యులు ఏమన్నా మీరు ఉద్ధరించారు? ఏమన్నా మీరు ఏమన్నా